నమస్తే. తెలుగు రుచికి స్వాగతం. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ కారం కారంగా. హాయ్ రావు గారు. హాయ్ అండి. వెల్కమ్. సండే స్పెషల్. ఎస్, సండే స్పెషల్. ఓకే, మరి కారం కారంగా ఏం చేయబోతున్నారు? కారం కారంగా సేమియా ప్రాన్స్. ఓకే, అసలు ఇప్పుడు పండగ నడుస్తూ ఉంది, సో దాని సందర్భంగా మీరు సేమియా ప్రాన్స్ చేశారు. సంథింగ్ డిఫరెంట్, ఈజీ అన్నమాట. ఈజీ. ఓకే, రావు గారు అంటేనే ఈజీ, అంతే కదా? ఓకే, మరి సేమియా ప్రాన్స్, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? సేమియా ప్రాన్ కావాల్సిన పదార్థాలు: సేమియా 1 కప్పు, రొయ్యలు 1/2 కిలో, కోడిగుడ్డు 1, మైదా 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి రావు గారు స్టార్ట్ చేసేది. ఫస్ట్ ఇది ఆన్ చేసుకుందండి, స్లోలో పెట్టుకుందాం. సో మేనేజ్ చేసే చాలా పెద్ద ప్రాసెస్ అండి, అంటే ఎప్పుడు మీరు హైలో ఉంచుతారు కదా. దీంట్లో కొన్ని మెథడ్లు ఉన్నాయి, అది మీకు ఈజీగా చూపిస్తే వ్యూయర్స్ కూడా కొంచెం ఈజీగా ఫాలో చేసుకోవచ్చు అన్నమాట. మెయిన్ థింగ్ ఈ ప్రాన్స్ అండి. దీంట్లో టెయిల్ లేదు, టెయిల్ ఉంటే హోల్డ్ చేయడానికి ప్లస్ ఈ మెథడ్కి ప్లస్ డిష్కి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకే, సో మీరు ఎలా చేస్తున్నారు, మేము చేసుకునేటప్పుడు టెయిల్తో చేస్తాం ఉంటే మంచిది అంటున్నాను, ఆప్షన్ అనమాట. సో ఫస్ట్ ఇది వచ్చేసరి ఇది బాగా, ఇది దీని పేరు ఏంటంటే బటర్ఫ్లై ప్రాన్ అంట. బటర్ఫ్లై చేసుకోవాలి అంటే ఫ్లాట్గా చేసుకోవాలి. ఓకే, సరే ఫ్లాట్గా వచ్చిందా? ఓకే, రొయ్యని మీరు దంచేశారు. సో ఒకసారి చూపిస్తాను. ఇలాగ ఒక 8 ప్రాన్స్ తీసుకుందాం. 8. సో ఇలాగే ఇంకా ప్రాసెస్ అంట. సో అలా చేస్తూ ఉండాలి మొత్తం అంతా బటర్ఫ్లై లాగా. అవునండి, అంతేగా? ఓకే, ఇలా మీరు చేస్తూ ఉండండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా 5 లీటర్లు 10 లీటర్లు నూనె క్యాన్లు కొని మనం నిల్వ ఉంచుకుంటూ ఉంటాం కదా. అయితే చాలా రోజులు ఆ నూనె ఉండేసరికి నూనె కొద్దిగా వాసన వస్తూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. మరి నూనె వాసన రాకుండా ఉండాలి అంటే అందులో ఒక 4-5 లవంగాలు కనుక వేసి ఉంచినట్లయితే చాలా రోజులైనా కూడా నూనె ఫ్రెష్గా ఉంటుంది. సో ఇవన్నీ ఇప్పుడు బటర్ఫ్లై చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం దీంట్లో కారం, కొంచెం కారం, కొంచెం సాల్ట్, నిమ్మకాయ లెమన్ స్క్వీజర్ అండి, దాని తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఎగ్ తీసుకోవాలి. సో ఇది మీరు ఎల్లో కూడా యాడ్ చేసేస్తున్నారు. అవునండి. సో ఇది రెడీ అనమాట. దాని తర్వాత ఈ 2 ప్లేట్స్ తీసుకొని దీంట్లో సేమియా ఒకటి. సేమియా ఫ్రైడ్ కదండి, ఇది కొంచెం రోస్టెడ్ అనమాట. అంటే ఇలా రోస్ట్ చేసి పెట్టేసుకోవాలి. రెడీమేడ్ వస్తుంది. సో ఈ పిండి ఏమిటండి? ఇది రెగ్యులర్ మైదా పిండి అండి. మైదా పిండి. ఓకే, మైదా, సేమియా, ఎగ్ రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఇది మ్యారినేషన్ ప్రాన్స్ ని ఫస్ట్ మైదాలో డిప్ చేసుకోవాలి. సో మీరు ఆ బటర్ఫ్లైలో ఇలాగా చీల్చారు కదా, సో అలాగే చెయ్యాలి. అవునండి. మళ్ళీ దీంట్లో ముంచుకోవాలి ఎగ్లో. అది మీకు చెప్పాను కదా, ఫస్ట్ టెక్నికల్ పాయింట్, ఆ టెయిల్ ఉంటే మీకు పట్టుకోవడానికి బాగుంటుంది. ఓకే, సో మేము చేసుకుంటే టెయిల్ తోటే చేసుకుంటాను నేను. సో ఇది మళ్ళీ ఈ సేమియా వేసి బాగా ఒత్తుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు మైదాలో అద్దుకోగానే అలా తర్వాత కోడిగుడ్లోకి తీసుకోగానే ఆ పిండంతా ఎగ్లోకి వెళ్ళిపోతుంది కదా? లేదండి, యాక్చువల్లీ టెక్నికల్ ప్రకారం మీకు ఈ మసాలా లోపల ఉండాలి కదా. ఓకే, సో దానికి ఫస్ట్ ఇది కోటింగ్ అవుతుంది పిండి.
ఓకే, ఆ తర్వాత మరి ఎగ్ లో మళ్ళీ దాంట్లో అంటే మీకు మైదాలో కలవదు అది, ఆ ఎగ్ దీనికి అంటుకుంటుంది. ఓకే, దాని తర్వాత ఈ ఎగ్ దీనికి అంటుకుంటుంది అనమాట. అదన్నమాట పాయింట్. సో మనం ఇలా రుచికరంగా తినాలి అంటే కొన్ని ఇలా అంతా చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు రెండు వేసినట్టే మిగతా అన్ని కూడా అలా వేసుకుంటూ వెళ్ళాలి, అంతేగా? అంతే. ఓకే, మీరు అలా వేస్తూ ఉండండి. ఈ లోపు మీరు ఒక చిట్కా చూడండి. పాలు బాగా కాగితే పెరుగు గడ్డగా వస్తుందని మనం ఎప్పుడు చెప్పుకుంటాం. అలాగే పాలు కాస్త సిమ్లో కాసుకున్నట్లయితే చాలాసేపు విరిగిపోకుండా ఉంటాయని కూడా అనుకుంటూ ఉంటాం. ఇలా పాలు కాసే క్రమంలో పాలు ఎక్కువసేపు కనుక అలాగే పొయ్యి మీద ఉంచేసారనుకోండి, పాలు మాడిపోతాయి. అలా మాడిపోయి మాడు వాసన కనుక వస్తూ ఉంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. తమలపాకు తీసుకొని ఆ పాలలో వేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత కనుక తమలపాకు తీసేసినట్లయితే ఈ మాడు వాసన అంతా కూడా పోయి పాలు మళ్ళీ ఫ్రెష్గా ఉంటాయి. చిట్కా చూసేసారు, మరి 3 వేసారు. ఓకే, నాకు తెలిసి ఎగ్ కంటే మైదా కంటే అదే సేమియానే ఎక్కువ వెళ్తున్నట్టు ఉన్నాయి కదా. అది క్రిస్పీగా ఉంటుంది కదా మీకు పైన. సో మీది కొంచెం ఫ్రై చేయడానికి. నేను యుఎస్కి ఇలా షోకి వెళ్ళినప్పుడు అక్కడ దాన్ని రెండు తీసేయచ్చండి. ఈ రెండా అండి? అది పాట్లే అదేం అంటే నాకు కరెక్ట్గా డిష్ నేమ్ తెలియలేదు. ఫ్రైడ్ న్యూడిల్స్ తోటి అంటే మన ఇష్టం, అది నాన్ వెజ్ వెజ్ రెండు ఉంటాయి. చైనీస్ క్యాబేజ్ లీఫ్ తోటి పెట్టారనమాట. ఓకే, సో అది చాలా టేస్టీగా అనిపించింది నాకు. ఇప్పుడు అది గుర్తుకొచ్చింది చూడంగానే. మేబీ ఆ ఫ్రైడ్ న్యూడిల్స్ తోటి తిన్నాను కదా, సో క్యాబేజ్ లీఫ్ లోని, సో మేబీ అలా ఉంటుంది అనుకుంటున్నాను నేను. థింక్ నెక్స్ట్ రావు గారు ఇప్పుడు సేమియాతో చేశారు కదా. అవునండి. అలాగే ఇలాగా కార్న్ ఫ్లేక్స్ ఉంటాయి కదా, దాంతో కూడా చేసుకోవచ్చు అండి. కానీ కార్న్ ఫ్లేక్స్ మీరు అంత పెద్ద ఫ్లేకీగా పెట్టకుండా కొంచెం క్రష్ చేసుకొని చేసుకోవాలన్నమాట మీరు. ఓకే, ఓకే, సో 2 వేగిపోయాయి. ఈ 3 వేగడానికి 1 మినిట్ అవుతుంది. ఓకే, సో ఈ 3 వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపు మనం బ్రేక్ తీసుకుందాం. ఓకే, ఓకే, అయిపోయినట్టున్నాయండి. క్రిస్పీగా బాగా అయిపోయింది. చాలు. సో సేమియా ప్రాన్స్ రెడీ. చూడడానికి అయితే చాలా చాలా బాగున్నాయి. మరి వీటిని టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాం. సేమియా ప్రాన్ తయారీ విధానం: ఒక బౌల్లో కారం, ఉప్పు, నిమ్మరసం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. రొయ్యలు మైదాలో అద్దుకుని కోడిగుడ్డు సొనలో ముంచి తీయాలి. ఆపై సేమియాలో అద్దుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సేమియా ప్రాన్స్ రెడీ. సో వెరైటీగా ఉంది చూడ్డానికి అయితే. మూలలతోటి ప్రాన్స్ లేదులే కానీ క్రిస్పీగా ఉంటుందని అయితే ముందే తెలుసు సేమియాది. ఓకే, సో ఇంట్రెస్టింగ్ గా ఉంది, అంటే ట్రై చేయాలి అని నాకు అయితే. ప్లీజ్ కట్ చేసేప్పుడు సాస్ అండి, వితౌట్ సాస్ అండి ఇది? రెండు మీకు ఫస్ట్ ట్రై చేయండి. వితౌట్ సాస్ ఎలా ఉన్నాయి చూడండి. ఓకే, నాకు ఇక్కడ వినిపిస్తుంది. నేను మీకు వినిపిస్తుంది, వ్యూవర్స్ అయితే డెఫినెట్గా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఆ క్రిస్పీనెస్ తెలిసిపోతుంది. నిజంగానే చాలా చాలా బాగుంది. సో ఇది ఒకవేళ ఇంకొంచెం కారం కావాలి అనుకుంటే మీరు వేసుకోవచ్చండి. ఎలా అంటే కారమేనా? ఇంకా ఫస్ట్ ఉప్పు కారం వేసాము కదా, నేను కొంచెం తక్కువ వేస్తాను. మీకు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో కారం బాగా కావాలి అనుకునే వాళ్ళు, ఇప్పుడు వెదర్కి చక్కగా కారంగా క్రిస్పీగా తినాలి అనుకునే వాళ్ళు కారం యాడ్ చేసుకొని తినచ్చు. క్రిస్పీగా అయితే చాలా 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 బాగుంది.
సో నమ్మి ట్రై చేయండి మీరు, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. గారెలు తయారు చేసుకునేటప్పుడు సేమియాని పొడి చేసుకుని ఆ పొడి గారెల పిండిలో కలుపుకొని గారెలు కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే మరింత క్రిస్పీగా కరకరలాడే గారెలు మనం తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ సెగ్మెంట్ షాప్ స్పెషల్. సో షాప్ స్పెషల్ ఇరానీ అండా. ఇరానీ అండా, ఇరానీ చాయ్ లాగా ఇరానీ అండా. అవునండి, మిడిల్ ఈస్ట్ లో ఎలా తయారు చేస్తాను, ఇది ఒక డిష్ అన్నమాట. సో మీరు మా వ్యూవర్స్ కి ఇలా యాంగ్జైటీగా ఏదైనా చెప్తూ ఉన్నారంటే మేము కూడా చాలా థ్రిల్ గా ఉంటామండి. సంథింగ్ డిఫరెంట్ ఓకే అండ్ వెరీ ఈజీ. అగైన్ ఓకే, ప్రెసెంటేషన్ కూడా నో అంటే మన ప్లేట్లో అలా కదా, పాన్ తోటి ప్రెసెంటేషన్ చేస్తాం అనమాట. అవునా? కూల్. సో వీఆర్ వెరీ యాంగ్జైటీ అనమాట. Okay. సో ఓకే, చూద్దాం ఎలా చేస్తున్నారనేసి. ఇరానీ అండా ఎస్. అంతేగా? సో ఇరానీ అండా, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. ఇరానీ అండాకు కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 3, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, తరిగిన టమాటో 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్. సో ఇరానీ అండాకు కావాల్సిన పదార్థాలు చూసారుగా, స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేది. ఇక్కడ కూడా చాలా ఇంగ్రీడియంట్స్ అనిపిస్తున్నాయి, కానీ మీరు ఫ్లోలో టక్ 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 అన్ని వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. పాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్, ఆయిల్, ఆవాలు, జీలకర్ర. ఆయిల్. సో ఆయిల్ వేడెక్కడం కోసం మనం వెయిట్ చేస్తున్నాం. అవునండి. ఇందులో ఉల్లిపాయలు, సో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఓకే, ఇది కొంచెం వేగాలి అంతేగా? అవునండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ప్రతిరోజు ఒక ఎగ్ తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిదని మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదండి. అందులో భాగంగానే మనం చాలా ఎగ్స్ తీసి ఉంచేసుకుంటూ ఉంటాము, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము. మరి సమ్మర్లో మనం ఎంత బాగా స్టోర్ చేసినప్పటికీ కోడిగుడ్లు త్వరగా పాడైపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఎగ్స్ ఉంచిన ప్రాంతంలో వేపాకులు కూడా ఉంచినట్లయితే ఎగ్స్ పాడవకుండా ఉంటాయి. ఓకే, మరి మేము రెడీ. ఇప్పుడు పచ్చిమిరకాయలు చాలా సన్నగా కట్ చేసేసినట్టున్నారు. పచ్చిమిరకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎస్. ఓకే, అది కూడా దగ్గరికి అయిపోయింది. సో టమాటో. సో ఇరానీ అండా అంటే అది బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదా? లేదండి. సో పచ్చివే వేసేస్తారా? అవునండి. కొంపతీసి అంతా వేసాక ఆ గుడ్డ అలా పైన కనిపిస్తుందండి. మీరు అలాగే, ఎందుకంటే పాన్ తోటి మీరు డిష్ అవుట్ చేస్తా అన్నారు. మీరు చూస్తారు కదా ఇప్పుడు. ఓకే, సో ఇంకా కొంచెం ఉప్పు వేసుకుందాం. దాని తర్వాత కారం, కారపొడి, పసుపు, పసుపు, ధనియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, జీలకర్ర పొడి, ఓకే, గరం మసాలా, ఇంత కొంచెం వేగాలి. అవును, కొంచెం నీళ్ళు పోసిన తర్వాత వేగాలి. ఓ, నీళ్ళు పోసిన తర్వాత వేగాలి. సో అలాగే ఉంచుతారా, అది లిడ్తో క్లోజ్ లిడ్ చేస్తారా? తోటి క్లోజ్ చేస్తాను, కొంచెం దగ్గరికి రావాలి కదా. ఇప్పుడు మూసేయండి. ఎస్, ఆయిల్ పైకి తేలిందంటే వచ్చేసి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇది స్లో చేసుకుందాం. ఇప్పుడు అసలైంది అవునండి. ఇరానీ అండా. ఎస్.
అమెరికన్ చోప్సీ అని దానికి ఇలాగే పైన ఎగ్ కోటింగ్ అలా వేస్తారు కదా. ఫ్రైడ్ ఎగ్ అంటారండి, ఇది వేరే మెథడ్. ఓకే, అంటే ఇలాగే ఎల్లో అని అలాగే అది ఫ్రైడ్ ఎగ్ చేసి పైన వేస్తారు. అంతేలేండి, మీకైతే అన్ని సకల విద్యలు ఇందులో తెలుస్తున్నాయి. మేము ఎక్కడ కొంచెం అలా చేసుకొని వేసుకుంటే అక్కడికి వెళ్తాను అనమాట. ఎలా చేసుకుని అంటే లోపల దిగి కొంచెం కుక్ అవడానికి. ఓకే, దాన్ని కట్ చేయమంటారు, మధ్యలో బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలి. బ్రేక్ అంటే ఈ మసాలా లోపల. ఓకే ఓకే. సర్వ్ చేయాలి అనుకుంటే డైరెక్ట్ ఇంకా ఇందులోంచి ఎలా తీసి అంతే అండి. అంతే కదా, అంటే మళ్ళీ మనం ప్లేటింగ్ కోసం డైనింగ్ టేబుల్ పెట్టాలని విడిగా అలా కాదు. సో ఇలాగే తీసుకొని దాని మీద మీరు గార్నిష్ కూడా చేసేస్తున్నారా? సో ఇప్పుడు ఒక 2 minutes. ఓకే, సో 2 minutes అలా ఉంచాలి. అలాగే ఉంచాలి స్లోలో. సో ఇదే మీకు డిష్ అవుట్ చేసుకోవాలంటే ఇదే మసాలా మీరు ఫస్ట్ ఒక చిన్న బోట్ లాగా బేకింగ్ డిష్ తీసుకోండి, దాంట్లో ఈ మసాలా వేసుకోండి. మసాలా వేసుకున్న తర్వాత జస్ట్ 3 ప్లేస్లో బాగా ఎగ్స్ వేసుకోవడం లాగా వేసుకొని దాన్ని కవర్ చేసి బేక్ చేసేయండి లోపల. ఒక 5 minutes చేస్తే అప్పుడు మీకు డిష్ తోటి మీకు పెట్టుకోవచ్చు. ఇది మనం ఈజీ వే మెథడ్లో అందరికీ ఈజీ. కొన్నోళ్ళ ఇంట్లో అవన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మనకి స్టీమ్ వల్ల మీకు ఎగ్ పైన కూడా కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు ఉండే దాంట్లో చాలా మంది ఫాస్ట్గా హడావుడిగా ఉండే వాళ్ళు ఓవెన్లో పెట్టి చేసేసుకుంటారు. బట్ మన ఊర్లలో పెద్ద వాళ్ళందరూ ఓవెన్ ఇష్టపడిన వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. సో 2 రకాలుగాను ఉన్నాయన్నమాట. ఓకే, సో ఓకే, ఇది కుక్ అయ్యే లోపు ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. పాల్కోవా అంటే పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు కదండి. మరి పాల్కోవా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నారు అనుకోండి, ఈ చిట్కా ఫాలో అవ్వండి. పాలు కాచుకునేటప్పుడు బాగా పాలు మరగ కాచుకుని అందులోకి పంచదార యాడ్ చేసుకున్నట్లయితే పాలు బాగా మరగ కాచుకోవడం వల్ల ఒక రకమైన స్వీట్నెస్ వస్తుంది కదా. పంచదార కొద్దిగా వేసుకున్నా కూడా పాల్కోవా టేస్టీగా ఉంటుంది. ఓకే, మా చిట్కా అయిపోయింది. మరి మీ పరిస్థితి ఏంటి? ఇరానీ అండ్ ఆల్సో రెడీయా? చూడండి ఎంత బాగా వచ్చిందో. అదేంటి ఎల్లో పోయి పైన వైట్ వచ్చేసింది? అంతే, ఓపెన్ చేస్తే ఎల్లో వచ్చేస్తుంది. అంటే అది ఇలా పచ్చి పచ్చిగా ఉండదా? కుక్ అయిపోతుంది. ఓకే, ఎగ్ 1 second వేడిలో కూడా మీరు కలిపితే కుక్ అయిపోతుంది. సో ఇది కరెక్ట్గా ఉన్నదన్నమాట. సో మనం ఇది స్విచ్ ఆఫ్ చేసేది. సో ఇప్పుడు మీరు నాకు ప్యాన్ తో పాటు ఇస్తారు రెడీ అని? అవునండి. ఓకే, సో ఇరానీ అండా రెడీ. కానీ ఇక్కడ పట్టుకోదు, ఇక్కడ పట్టుకోండి. ఓకే, సో ఇరానీ అండా రెడీ. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఇరానీ అండా తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి మగ్గనివ్వాలి. తర్వాత కోడిగుడ్లు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఇరానీ అండా రెడీ. ఇరానీ అండా. ఇది ఇంకా ఇరానీ అండా అనుకుంటే విడివిడిగా అండాలు ఉంటాయేమో అనుకున్నా. లేదండి, ఇరక్కి ట్రై చేయాలా? అలా స్కూప్ చేయండి. మీరు చెప్పారు కదా కచ్చాగా ఉంటుంది అన్నారు కదా. అందుకా ఇక్కడ నుంచి ట్రై చేయండి అంటున్నారు. ఓకే, చూడండి ఇక్కడ చూడండి, క్రీమీ. రావు గారి తర్వాత ఏదైనా వర్ణించాలంటే చూడండి ఎంత బాగుంది. ఇంకా కొంచెం మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కుక్ చేయొచ్చు, కానీ దిస్ ఇస్ ద రైట్ వే ఆఫ్ కుకింగ్ అనమాట. మేము ఓకే కానీ అలా తీసుకెళ్ళి పిల్లల ముందు పెట్టేసి ఉంటే మాత్రం చూస్తూ అంటారు. పైకి చూస్తాను చల్లగానే ఉంది అనుకుంటాం కానీ లోపల అలా ఉంది, డిఫరెంట్గా ఉంది. అంటే ఏదో గుర్తుకు రావట్లేదు, ఏదో ఒక తిన్న ఫీల్ ఉంది. అంటే ఫ్రైడ్ ఎగ్ తింటారు ఎర్లీ మార్నింగ్, దీంట్లో మసాలా బాగుంది. అంటే నేను కొంచెం భయపడ్డాను ఇది ఎలా ఉంటుంది, పచ్చి పచ్చిగా అలా ఉంటుందేమో, అందుకే అడిగాను నేను. కానీ అలా లేదు. సో మేబీ వేడికి అది కుక్ అయిపోయి ఆ మసాలా అంతా కలిసి సో దాంతో పాటు తింటున్నాం కాబట్టి టేస్టీగా ఉంది. సో ట్రై చేయండి. ఇంకోటి టిప్ ఏంటంటే ఇప్పుడు పిల్లలకి చీజ్ అంటే ఇష్టం. ఓకే, దీనిపైన కొంచెం చీజ్ వేస్తే అది ఇంకా మెల్ట్ అయి బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. సో పిల్లలు చీజ్ అండ్ ఎగ్ చాలా హెల్దీ అనమాట. మనకు కాదు, మన ఇద్దరు కాదు, పిల్లలకి. సో ఓకే, ఎనీవే డెఫినెట్గా ట్రై చేస్తారు. అండ్ రావు గారు చెప్పినట్టు పిల్లలకైతే చీజ్ ఇలా పైన మనం వేసి
పెడితే మాత్రం పిల్లలు చాలా ఇష్టంగా తింటారంట. సో అలా కూడా ట్రై చేయండి, సో పిల్లల కోసం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. వాడేసిన వస్తువుల్ని అలా పడేయకూడదండి, దానివల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దేని గురించి చెప్తున్నానంటే, టీ తాగామనుకోండి, ఆ టీ డికాషన్ అంతా కూడా అలా పడేయకూడదు. అలాగే కాఫీ తాగిన తర్వాత ఆ ఫిల్టర్ చేసిన డికాషన్ కూడా అలా పడేయకుండా వీటితో కనుక జిడ్డుగా ఉన్న పాత్రలు తోముకున్నట్లయితే వాటి మురికి మరకలు శుభ్రంగా పోయి పాత్రలు కొత్త వాటిలాగా తలతల్లాడుతూ ఉంటాయి. సో 2 డిషెస్ చాలా బాగున్నాయి. మీరు చెప్పిన డిషెస్ కూడా వ్యూవర్స్కి చాలా కొత్తగా ఉంటాయి అండ్ ట్రై చేయడానికి కూడా చాలా బాగుంటాయి అని అనుకుంటున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.